కోల్సీలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే భారతదేశము ప్రజాస్వామ్య వ్యవస్థల్లో మన ప్రజాస్వామ్య దేశము, ప్రపంచంలోనే గొప్ప దేశము, పెద్ద దేశం. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఓటు ద్వారా అవకాశం ఇవ్వమన్నారు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఆడంబరాలు, అడ్వర్టైజ్మెంట్లు, జనబలము, ధనబలము దీనంతటిని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూలి చేసే విధంగా తయారవుతా ఉన్నారు. రేపు ఒక సామాన్య లీడర్ గాని, సామాన్య కార్యకర్త గాని, నాయకుడు కావాలంటే భయపడాల్సిన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇవాళ ఒక పిసిసి అధ్యక్షుడు, ఒక ముఖ్యమంత్రి కావాల్సి అనుకుంటున్న కలలు కంటున్న నాయకుడు ఈ విధంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ప్రజలలో భయభ్రాంతులు చేసే ఏదైతే చర్చ జరుగుతా ఉన్నదో ఇది చాలా దురదృష్టకరం. ఏదైతే గతంలో చూసినాం మనం పక్క రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ పక్క రాష్ట్రంలో కానీ ఈ వాతావరణం ఉంటుండే. ఆ వాతావరణాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడే హడావిడి ఉంటది ఒక 15 రోజులు. తర్వాత అందరు కలిసి కట్టుగా ఎవరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పార్టీ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటా ఉంటారు.